కరుణాకర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా చూస్తున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో కూడా నిన్న ఉదయం 11 గంటలకు దిగి నాయుడుపేటలో 2 లక్షల మందికి పైగా మొత్తం టిట్కో హౌసెస్ రాష్ట్రం మొత్తం కూడా ఇచ్చి మళ్ళీ అక్కడే మీటింగ్స్ పెట్టి మళ్ళీ వెంటనే అంత ఎండలో తిరుపతికి వచ్చి P4 కార్యక్రమం పాల్గొని రాత్రి 9:30 వరకు కష్టపడుతున్నాడంటే ఆయన ముఖ్యమంత్రి అంటే. ఈరోజు మన భారతదేశంలోనే అట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మనం హ్యాపీగా ఉండాలి, మన ఆనందంగా ఉన్నాం. కానీ ఈరోజు కరుణాకర్ గారు నిన్న అంటారు 21 ఎకరాలు ల్యాండ్ని 1400 కోట్లకి అమ్మేశారనేసని. అసలు ఇదేనా హైదరాబాద్ కోకాపేటలో అయితే ఎకరా 100 కోట్లు ఉంటుంది, తిరుపతిలో 100 కోట్ల రూపాయలతో భూమి ఎక్కడైనా ఉంటుందా? పోనీ మనం చూసినట్టయితే అందరూ తిరుపతి తెలిసిందే కదా. ఈరోజు అక్కడ మనం స్క్వేర్ యార్డ్ వేసుకున్నా కూడా సుమారుగా 50,000 పైన ఉండదు. అట్లా ఎత్తుకున్నా కూడా ప్రైవేట్ ల్యాండే సుమారుగా 200-250 కోట్లు ఉంటుంది అంతే. కానీ అట్లాంటి దాన్ని అవగాహన లేకుండా 1400 కోట్ల రూపాయలకి ఆ ల్యాండ్ అమ్మారంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే కాకుండా ఈరోజు దాని చుట్టుపక్కన ల్యాండ్స్ అన్నీ కూడా కొని రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళు దాంట్లో పొలాలన్నీ కొనాలనుకుంటున్నారు. మీరే చెప్తున్నారు తిరుచానూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అనేసి. పని ఆ ల్యాండ్ చుట్టుపక్కల ఎక్కడైనా పొలాలు ఉన్నాయా? పని కొనేదానికి ఎవరికైనా పొలాలు ఉన్నాయా? పని వాళ్ళు ఏమైనా కొని ఏమన్నా అక్కడ ఏమన్నా లేఅవుట్ చేసేదానికి ఏమైనా ఉన్నాయా? ఎప్పుడో 15 సంవత్సరాల ముందుగానే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ లేఅవుట్స్ అన్నీ వేసి కూడా ఫ్లాట్స్ అన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు చూస్తే మీరే చూడండి, ఈరోజు మొత్తం కూడా ఇది ఈరోజు శాటిలైట్ వ్యూ కూడా ఎక్కడైనా మీకు అడైనా ఖాళీ స్థలాలు కనిపిస్తాయో చూడండి. ఈ ఒక్క ఫ్లాట్ తెప్పితే ఎక్కడ కూడా నీకు ఎక్కడ అసలు ల్యాండ్స్ అనేది కనపడవు ఎక్కడ, ఎందుకంటే అంత డెవలప్డ్ సిటీ అది. సో దాంట్లో ఈరోజు ఏదో ఒకటి అనాలా, గవర్నమెంట్ మీద బుడదొబ్బేయాలనేసి అని ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంత పెద్ద ల్యాండ్ దానికి ఆనుకొని మొత్తం కూడా చెరువు ఉండదు. ఈ బఫర్ జోను ఇవన్నీ పోతే వాళ్ళకి వచ్చే ల్యాండ్ ఎంత వస్తుంది దాంట్లో? ఈరోజు అన్ని రూల్స్ ప్రకారం మా గవర్నమెంట్లో ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ అమలు చేస్తున్నారో అందరూ చూస్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా చిన్న డీవియేషన్స్ కూడా మనం ఎంకరేజ్ చేయట్లేదు. అట్లాంటిది ఈరోజు అసలు కార్పొరేట్ కంపెనీస్ తిరుపతి రావాలంటేనే ఎవరు రావట్లేదు. కానీ మా యువనాయక్ నారా లోకేష్ గారు చొరవతో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చొరవతో ఇచ్చినటువంటి వాళ్ళకి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు తిరుపతి చేసినా హైదరాబాద్లో చేసినా ఏ కార్పొరేట్ సిటీ చేసినా ఒకటే. కానీ ఇక్కడ వచ్చే రెవెన్యూ ఎంత, అక్కడ వచ్చే రెవెన్యూ ఎంత వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసుకొని మనం తిరుపతిని డెవలప్ చేయాలా. తిరుపతి ఒక పిలిగ్రిమ్ సిటీ, ఎందుకంటే సుమారు ఇక్కడ ప్రతిరోజు కూడా 70,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. ఇంకో 70,000 మంది అదనంగా కిందన ఉంటున్నారు. అంటే సుమారుగా 1.5 lakh ఫుట్ఫాల్ తిరుపతికి ఉన్నప్పుడు, తిరుపతి ఈరోజు యావరేజ్గా మీరు చూసుకున్నట్టయితే ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఈరోజు? నేను అంటారు తిరుపతిలో పాత హోటల్స్ కట్టిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు, హోమ్ స్టేస్ అంతా కూడా ఇబ్బంది పడతాయనేసి అని. 5 స్టార్ హోటల్లో దిగేటువంటి పిలిగ్రిమ్ ఎవరైనా హోమ్ స్టేలు దిగుతారు ఎప్పుడైనా? ఎక్కడైనా 5 స్టార్ హోటల్ దిగే వాళ్ళు 5 స్టార్ హోటల్ దిగుతారు, హోమ్ స్టేలు దిగారు, హోమ్ స్టేలు దిగుతారు. ఇంత పెద్ద పిలిగ్రిమ్ సిటీలో ఈరోజు మనకు ఉండేటువంటి 5 స్టార్ హోటల్ రూమ్స్ సుమారుగా 800-850 రూమ్స్ ఉన్నాయి అంతే. ఈరోజు 1,00,000 మందిని మనం యావరేజ్ చేస్తున్నా కూడా 10% ఆఫ్ క్రీమ్ క్రౌడ్ తీసుకుంటే కూడా 10,000 మంది సుమారుగా ఉంటారు ఈరోజు క్రీమ్ క్రౌడ్. 10,000 మంది అంటే మనకు సుమారుగా 4,000 రూమ్స్ తిరుపతిలో నీడ్ ఉంది. ఇంకా ఇప్పుడు కట్టే హోటల్స్ ఏవైతే కొత్తగా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చామో, లెమన్ ట్రీ కావచ్చు, మ్యారిట్ కావచ్చు, నోవాటెల్ కావచ్చు, పోస్ట్ కార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి కాకుండా ఇంకా కూడా మనకు 2,000 రూమ్ షార్టేజ్ ఉన్నాయి తిరుపతి ఈరోజు. అసలు ఏమైనా ఐడియా ఉందా, అవగాహన ఉందా? ఏదంటే అది మాట్లాడతారు. ఈరోజు మా నాయకుడు లోకేష్ గారికి బ్రైబ్ తీసుకునేటువంటి అవసరం లేదు, అలవాటు లేదు, అట్లాంటి ఆలోచన ఏదో కూడా రాదు. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ నగరం అనేది చాలా పెద్ద నగరం. ఆ రోజు వాళ్ళ తాత ఎన్టీ రామారావు గారు అనుకొని ఉంటే ఒక గంటలకి కొన్ని 100 కోట్లు, ఈ పొద్దు కొన్ని లక్షల కోట్లు సంపాదించేటువంటి పరిస్థితి వాళ్ళ తాతకు అలవాట్లేదు, వాళ్ళ నాన్నగారికి అలవాట్లేదు, మా లోకేష్ అన్నకి అలవాట్లేదు. మాకంతా కావాల్సింది ఒకటే, మా ఆలోచన, మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా సరే గ్రోత్ ఉండాలా, డెవలప్మెంట్ ఉండాలా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలా, ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉండాలనేసి అని. ఈరోజు పిలిగ్రిమ్ సిటీలో ఇన్ని స్టార్ హోల్డర్స్ రావటం మీకు అందరికీ ఇష్టం లేనట్టుగా ఉండదు.
అందుకనేసనే నిన్న కర్ణాటక గారు మాట్లాడుతూ వాళ్ళకి సలహాలు ఇండైరెక్ట్గా సలహాలు ఇస్తున్నారు. మీరు కోర్టుకు పోతే, మీరు ఆపేస్తే రేపు ఫ్యూచర్లో మీరు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు అనేసి ఇండైరెక్ట్గా వీళ్ళే పబ్లిక్ని ఎంటర్టైన్ చేసేట్టున్నది. అది వాళ్ళకి లేని ఆలోచనలు కూడా చేసే వాళ్ళని కూడా చెడగొట్టేసి వీళ్ళే అది ఆలోచన వాళ్ళకి క్రియేట్ చేసి మీరు కట్టద్దండి, 2 రోజులు కోర్టు పోతే కోర్టు స్టే ఇస్తుంది, మీరు ఎవరు చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఇచ్చే కార్పొరేట్స్ చెడగొట్టేటువంటి ఆలోచన ఇస్తున్నారు. అసలు మీకు ఒకటి అడుగుతానని మిమ్మల్ని, మీకు తిరుపతి డెవలప్ అయ్యేది ఇష్టం ఉందా, ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే డైరెక్ట్ చెప్పండి, ఇష్టం ఉంటే డైరెక్ట్ చెప్పండి. అదే కానీ ఏది చేస్తానో కూడా సరే అది 1000 కోట్లు మాకు మీ పార్టీ వాళ్ళు చెప్పారు, మాకు అందరికి ఇన్ఫర్మేషన్ ఉండదు అంటే సుమారుగా ఇక్కడ ఎక్కడైనా మీకు తెలిసి తిరుపతి సరౌండింగ్స్లో 70 నుంచి 100 కోట్ల రూపాయలు ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేని పరిస్థితి. ఈరోజు కార్పొరేట్ సంఘాలందరం కూడా మేము వాళ్ళు రిక్వెస్ట్ తీసుకొని వస్తున్నాం. మీరు తిరుపతి డెవలప్ చేయాలంటే 50 కిలోమీటర్కి ఆ పక్క పోయి డెవలప్ చేయాలంటారు. 50 కిలోమీటర్లు కాదు, సుమారుగా మేము 170-150 కిలోమీటర్ రేడియస్లో డెవలప్ చేస్తున్నాం. ఈరోజు ఇట్లా తిరుగుతుంటే ఇట్లా చిత్తూరు కుప్పం నుంచి ఇటు పక్క కృష్ణపట్నం పోర్ట్ వరకు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. మాకు ఉండే 2 పోర్ట్లు కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. మొత్తం రోడ్స్ డెవలప్ చేస్తా ఉన్నాం, టెంపుల్స్ డెవలప్ చేస్తా ఉన్నాం, ప్రతి విలేజ్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఎప్పుడు లేనటువంటి మాస్ ప్లాన్ రోడ్స్ అన్ని కూడా ఇప్పుడు వేస్తున్నాం. ఈరోజు ఇంత డెవలప్ చేస్తా ఉంటే 50 కిలోమీటర్కి ఆ పక్క పోయి మీరు హోటల్ కట్టమంటారు. అంటే మీకు ఉద్దేశం ఏమని? అసలు హోటల్ కట్టేవాడు బాగుపడాలన్నా బాగుపడవుందనే, వచ్చేటివాడు పిలిగ్రిమ్ అక్కడ స్టే చేయాలన్నా స్టే చేయవుందనేసనే తిరుపతి డెవలప్మెంట్ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈరోజు మీకు ఏమీ లేదు, ఏదో ఒకటి తిరుపతి మీద మాట్లాడితే రాష్ట్రం దేశం మొత్తం చూస్తుందనేసనే మీరు మాట్లాడుతున్నారు తప్పితే మీరు ఇవన్నీ కూడా చేయటం కరెక్ట్ కాదు కరుణాకర్ గారు. ఇంకొకటి ముఖ్యంగా మా నారా లోకేష్ గారిని అంటాం మాత్రం 100% అది రాంగు. ఎందుకంటే ఎప్పుడు చెప్తున్నా ఒకటి నేర్చుకోండి. ఈరోజు వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉన్నా, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సీఎంగా ఉన్నా కూడా సరే అతను ఈరోజు ఒక నార్మల్గా ఉండి ప్రతి ఒక్కరిని కూడా సరే చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ అన్నా అని పిలుస్తూ అభిమానంగా మాట్లాడుతూ ఈరోజు మన రాష్ట్రం డెవలప్ కావాలని చెప్పేసి అని దేశాలు ప్రపంచాలు తిరుగుతున్నాయి. ఈరోజు అతను వాళ్ళకి అసలు ఏం పట్టింది? ఇంట్లో కూర్చొని హ్యాపీగా బతకచ్చు, కానీ కాదు, మా రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు బాగుండాలా, 5 కోట్ల మంది ప్రజలు మనకు ఓటేసిన ప్రజలు, ఓటు వేయని వాళ్ళు కూడా మనకు బాగుండాలా. ఎందుకంటే వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే, మనకు అందరూ కూడా మన కుటుంబం, ఆంధ్ర రాష్ట్రం అంతా మన కుటుంబం అనేసి కష్టపడిన నారా లోకేష్ గారిని ఎన్ని మాటలు అంటారు. ఈరోజు 300 కోట్ల రూపాయలు ల్యాండ్ వర్త్ చేయిందని మీరు 300 కోట్ల బ్రైబ్ తీసుకుని చెప్తే జనాలందరూ నవ్వుతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ల్యాండ్ వర్త్ ఎంత కనుక్కోండి, ఆడ చేసేటువంటి కార్యక్రమం ఏంది కనుక్కోండి. ఒక ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఒక హోటల్ వచ్చినట్టే చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఇంకా కొన్ని ఇల్లులు వస్తాయి. చుట్టుపక్కల తిరుపతి అనేది పిలిగ్రిమ్ సిటీ, తిరుపతి ఓటర్సే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 100 కిలోమీటర్ రేడియస్ ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ సెటిలర్స్ అవుతారు ఇక్కడ. సో అందువల్లనే నీకు ఈరోజు ఇన్ని లక్షల మంది కూడా పెరుగుతున్నారు. ఇప్పుడే రోడ్స్ సరిపోవని చెప్పేసి కూడా మేము వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ని డెవలప్ చేశాను తెలుసా. ఈ 20 నెలల్లో మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో ఎప్పుడైనా మీరు రోజు కనీసం కోర్టు కాంప్లెక్స్ కట్టారా? మేము కట్టి చూపిస్తాను. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టారా? మేము కట్టి చూపిస్తున్నాం. హోటల్స్ మీరు ఇచ్చారా? మేము ఇస్తాను. ఈరోజు 4 వైపులు కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ పక్కైనా కూడా సరే ఎంత ట్రాఫిక్ వచ్చా కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉండని చెప్పేసి కూడా మాస్ మెయిన్ రోడ్స్ కూడా ఏం చేస్తాను. రీసెంట్గా మీరు చూసినట్టయితే నేను ఎమ్మెల్యే గారు డిస్కస్ చేసుకొని మీ గతంలో మీ ముఖ్యమంత్రి, మీ చౌరెడ్డి భాస్కర్ రెడ్డి, మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీ కరుణాకర్ అందరూ కూడా అదే రోడ్లో జర్నీ చేసేవాళ్ళు. కనీసం ఏ ఒక్కరు కూడా లేదు అక్కడ ఆ రోడ్డు పెద్ద చేయాలి ఉప్పరపల్లి రోడ్ అనేసి అని. కానీ అట్లాంటిది మేము డెసిషన్ తీసుకొని ఇమ్మీడియట్గా ఆ రోడ్డును కూడా మేము 80 ఫీట్ రోడ్ చేసి కూడా దాన్ని చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తిరుచానూరు కూడా సరే రోడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సరే వచ్చేటువంటి భక్తుడు బాగుంటే తిరుపతి జిల్లా ఎదుగుతుంది, డెవలప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా భక్తుడికి ఎక్కడ కూడా సరే ఎయిర్పోర్ట్ దిగినా, రైల్వే స్టేషన్లో దిగినా, బస్ స్టాండ్లో దిగినా, ఏ పక్కైనా సరే శ్రీవారి మెట్టు పోవాలన్నా, తిరుచారు అమ్మవారి టెంపుల్ పోవాలన్నా, తిరుమల పోవాలన్నా కూడా సరే అతను హ్యాపీగా మంచిగా పోయి ఇంటికి హ్యాపీగా పోవాలనే విధంగా అంత సంకల్పంతో మా ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంటే మా యువ నాయకుని పట్టుకుని ఎట్లంటే అటు మాట్లాడతారు. అది పద్ధతి కాదు. దయచేసి పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే ప్రజలు మొత్తం కూడా చూస్తున్నారు, మీరు మాట్లాడే ప్రతి మాట చూస్తున్నారు. అది వాస్తవం అనేసి చూస్తున్నారు. సో కాబట్టి మీ పార్టీని ప్రజలు మర్చిపోయి చాలా రోజులైంది. దయచేసి ఏదో ఒకటి బుడద చల్లా అని చెప్పేసి అని భయాందోళన చేసి తిరుపతి పీస్ఫుల్ సిటీని రౌడీన్ సిటీ లాగా చేయొద్దండి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మీరందరి వల్ల తిరుపతి చాలా నాశనమైంది. మేము దాన్ని ఇప్పుడిప్పుడే దానంతా దారిలో తీసుకొని వచ్చి తిరుపతి జిల్లాని దారిలో పెడుతున్నాము. దయచేసి వచ్చేటువంటి భక్తులకి తిరుపతి పైన విశ్వాసం బాకుండా చూసుకోండి. మీరు మాట్లాడే మాటలకి ఆంధ్ర రాష్ట్రం కాదు దేశం అంతా కూడా బాధపడుతున్నారు. ఈరోజు తిరుపతిలో ఒక హిందూ నిజాన్ని మీరు ఇంతమంది కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు. ఈరోజు అట్లాంటి నమ్మి వచ్చే భక్తులకందరూ కూడా మీరు ఏ సందేశం ఇస్తున్నారు?
ఇక్కడికి వస్తే రౌడీజం అని చెప్తారా, రౌడీజం చేస్తా అని చెప్తారా, లేదంటే గంజాయి అమ్ముతా అని చెప్తారా? మీ ప్రభుత్వం అయిపోయింది. మా ప్రభుత్వంలో అవన్నీ ఏమీ లేవు. మా ప్రభుత్వంలో ఒకటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ, అందరూ సంతోషంగా ఉండాలా, బాగా డెవలప్ అవ్వాలా, ప్రతి కుటుంబం కూడా ఆంధ్ర రాష్ట్రంలో బాగుండాలనేటువంటి ప్రభుత్వం మాది. సో కాబట్టి దయచేసి ఇంకొకసారి మా నాయకుడు నారా లోకేష్ గారిని కానీ ఏమనంటే మాత్రం ఒప్పునే ప్రసక్తి లేదు. సో కాబట్టి తిరుపతి డెవలప్మెంట్ మాత్రం దయచేసి అడ్డుగేటువంటి పరిస్థితి మాత్రం ఎప్పటికీ చేయొద్దండి.